వెల్కమ్ బ్యాక్ టు అరగంటలో అంట. సో ఇప్పుడు మనకి మన షెఫ్ అంజీ గారు పన్నీర్ మ్యాజెస్టిక్ అనే ఒక స్నాక్ డిష్ ని చూపిస్తా అన్నారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి పన్నీర్ మ్యాజెస్టిక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మా వ్యూవర్స్ కి చెప్తారా? చెప్తానండి. పన్నీర్ మ్యాజెస్టిక్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, కార్న్ ఫ్లవర్, మైదా, చాప్ చేసుకున్న అల్లం, చాప్ చేసుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, బటర్, జీలకర్ర, కారం, పసుపు, నిమ్మకాయ రసం, క్రీమ్, ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ మరియు ఆయిల్. చూసారు కదండి పన్నీర్ మ్యాజెస్టిక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. మరి దాని తయారు విధానం ఏంటో షెఫ్ అడిగి తెలుసుకుందాం. షెఫ్, మరి దీని తయారీ విధానం ఏంటో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం దీన్ని మ్యారినేట్ కలుపుకుందామండి. ఫ్రై చేసుకోవడానికి మ్యారినేట్ కలుపుకుందాం. ముందుగా చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్. అంత కారం సరిపోతుందా? కాదండి, మనం మ్యారినేట్ తర్వాత మళ్ళీ దాంట్లో వేసుకుంటామండి. కొద్దిగా తగిన మ్యారినేషన్ కోసం మాత్రమే వేసుకుంటాం. కొద్ది నిమ్మరసం, మైదా, 1 స్పూన్ మైదా, 2 స్పూన్స్ మైదా, కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, ఇది కూడా 2 స్పూన్స్. సేమ్ క్వాంటిటీ. 2.5 కూడా వేసుకోవాలి, క్రిప్స్ గా ఉంటుందండి. క్రిస్పీనెస్ కోసం కార్న్ ఫ్లవర్ వేసుకుంటాం. ఇప్పుడు ఈక్వల్ రేషియోలో మైదా అండ్ కార్న్ ఫ్లవర్ కూడా వేసుకున్నాం. ఇంకేం వేసుకోవాలి సార్? కొంచెం పసుపు వేసుకుందామండి. కలర్ కోసం లైట్ గా వేసుకోవాలి పసుపు. ఇప్పుడు దీన్ని మనం మేనేజ్ చేసి వాటర్ పోసుకొని మేనేజ్ చేసుకోవాలండి. లైట్ గా వాటర్ పోసుకోవాలా? అవునండి. ఎంత పోయాలి అంటే ఇది మొత్తం లిక్విడ్ లా అవుతుందా? లిక్విడ్ లాగా అవుతుంది. లిక్విడ్ లా చాలండి. చాలా మొత్తం కలుపుకోవాలా? అవునండి. మొత్తం అంతా కలిసేదాకా కలుపుకోవాలి కదా, ఎందుకంటే పిండి ఉంది. మొత్తం ఉండలు అయిపోతుంది. సో ఇందులో కొంచెం పిండి కూడా ఉంది కదా, దీన్ని బాగా కలుపుకోవాలనుకుంటాను. అవునండి. 5 నుంచి 10 మినిట్స్ లో కలుపుకుంటే ఇలా మనకు థిక్నెస్ గా వచ్చేస్తుందండి. ఇలా థిక్నెస్ వస్తుంది. అండ్ మనం హల్దీ వేసుకున్నాం కాబట్టి కలర్ కూడా చాలా డిఫరెంట్. ఈ కలర్ వచ్చిందాక మనము పసుపు వేసుకోవాలండి. ఓకే, ఈ కలర్ వచ్చేంత పసుపు వేసుకోవాలా? అవునండి. అయిపోయిందండి. బాగా మిక్స్ అయిపోయింది కదా, తర్వాత ఏం చేయాలి? మనం ఆయిల్ వేడి చేసుకొని పన్నీర్ ని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ చేసుకొని పన్నీర్ ని ఫ్రై చేసుకోవాలి. లైట్ గానా మొత్తం వేసుకోవాలి? మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై? డీప్ ఫ్రై కి ఆయిల్. ఇప్పుడు నూనె మొత్తం కాగాలి కదా. ఓకే షెఫ్, మరి ఇది ఆయిల్ హీట్ అయినట్టుంది. అవునండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చేసుకుందాం. ముందుగా బ్యాటర్ లో పన్నీర్ ని డిప్ చేసుకోవాలా? దాని అందులో మిక్స్ చేసుకోవాలి బాగా. అవునండి. ఇంకా బ్యాటర్ దానికి టచ్ అయి ఉండాలి. ఇట్స్ లైక్ పకోడీ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక కలర్ రావాలా? క్రిప్స్ అయితే చాలండి. కలర్ క్రిప్స్ అయితే క్రిస్పీ అయినట్టు లైట్ బ్రౌన్ కదా, బ్రౌన్ అవుతుందా? ఎల్లోయిష్ కలర్ ఉంది కదా, మొత్తం లైట్ బ్రౌన్, గోల్డ్ కలర్. సో ఇప్పుడు ఇది కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలా? అవునండి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలండి? మళ్ళీ మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇంకో ఫ్రై చేసుకోవాలి. అంటే డీప్ ఫ్రైయా లేకపోతే? లేదు, నార్మల్ గా అల్లం వెల్లుల్లి చాప్స్ ఉన్నాయి కదా, అవి వేసి చేసుకోవాలి. ఓకే, అయిపోయిందా షెఫ్? మరి ఇప్పుడు దాన్ని తీసేసి ప్లాటర్ లో వేసుకోవచ్చా? అవునండి. లోపల పన్నీర్ కూడా కుక్ అయినట్టు ఉన్నది. అవును, అవుతుందండి. పన్నీర్ కలర్ మారింది లోపల. సో ఇట్స్ హ్యావింగ్ ఎల్లో కలర్ ఓన్లీ, బట్ గాట్ ఎ షైన్. దానికి ఒక షైన్ ఉంది. అండ్ అక్కడక్కడ లైట్ గా రెడ్ కలర్ కూడా. వెరీ నైస్ కలర్ అవుట్పుట్ చాలా బాగుంది. సో షెఫ్, మరి డీప్ ఫ్రై అయిపోయింది కదా, మన నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా బటర్ వేసుకున్నామండి. ఓకే, ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్నాం. ఇప్పుడు లైట్ గా బటర్ వేసుకుంటామా? లైట్ బటర్ ని మెల్ట్ చేసుకోవాలి. ముందు ఆల్రెడీ ఆయిల్ లో హీట్ చేసి దాన్ని ఫ్రై చేసుకున్నాం కదా, మళ్ళీ అందుకని ఆయిల్ కాకుండా బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దాంట్లో హీట్ అయినాక
డ్రై చిల్లీ వేసుకోవాలి. డ్రై చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అది కలర్ ఏమైనా చేంజ్ కావాలా? బ్లాక్ కలర్ కావాలండి ఇవి. బ్లాక్ అంటే బర్న్ట్ అయిపోయినట్టు కదా. బ్లాక్ అంటే గార్నిష్ కూడా బాగుంటుంది. ఇవాళ మనకు చూపించే 2 రెసిపీస్ మినర్వా గ్రాండ్ స్పెషల్సే. సో పన్నీర్ మ్యాజెస్టిక్ అనేది మినర్వా గ్రాండ్ స్పెషల్ కాబట్టి ఆ స్పెషల్ అన్ని చోట్ల దొరకదట, ఓన్లీ మినర్వా గ్రాండ్ లో మాత్రమే. ఇప్పుడు మనం నేర్చుకుంటే మన ఇంట్లో కూడా బ్లాక్ కలర్ వచ్చేయండి. ఓకే, అది బ్లాక్ కలర్ వచ్చేసింది. సో దాన్ని పక్కన పెట్టుకున్నారా? అవునండి. కొద్దిగా జీరా, ఇంకా బర్న్ట్ అవ్వకుండా. బ్లాక్ అంటే మరీ బ్లాక్ కాకుండా కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్, ఆల్మోస్ట్ బ్లాక్ వరకు. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ లో జీరా వేసుకున్నారు. గార్లిక్. ఈ గార్లిక్, జింజర్ ఇది కూడా బాగా స్పైసీ ఉంటాయి కదా. సో వీటిని ఎక్కువ క్వాంటిటీ వేసుకోవడం వల్ల మరి అసిడిటీ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమి ఉండవా? ఏముండే మేడం. గ్రీన్ చిల్లీ. చాప్ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసి మొత్తం వేసి కలుపుకోవాలండి. ఫ్రై కావాలా? అది కుక్ అయినట్టుంది. కొంచెం బ్రౌన్ వచ్చిందాక ఫ్రై చేయాలండి.